హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇప్పటి వరకు మనము కాన్ఫిగరేషన్ ఫైల్లో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి ఇవన్నీ చూసాం. ఇప్పటికి మనము ఇంతకు ముందర వరకు క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం తప్పితే వీ హ్యావెంట్ క్రియేటెడ్ ఎనీ ప్రోగ్రామ్. సో లెట్ us ట్రై టు క్రియేట్ ఎ ప్రోగ్రామ్ అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద స్టెప్ బై స్టెప్స్ ఇన్ ఇట్. సో ఒక ప్రోగ్రామ్ను క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్పెక్ ఫైల్ క్రియేట్ చేయాలి. అంటే డాట్ స్పెక్ డాట్ జేఎస్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే example4.spec.js అని నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. చేసేసిన తర్వాత ఆ టెస్ట్లో ప్లేరైట్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయి. సో హియర్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్. దేన్ని ఇంపోర్ట్ చేయాలి? ప్లేరైట్ టెస్ట్ని. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలి? నీ యొక్క ప్లేరైట్. ఓకే, సో నీ యొక్క ప్లేరైట్ టెస్ట్ని నువ్వు ఇంపోర్ట్ చెయ్యు. సో ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర ఇక్కడ టెస్ట్ అంటే ఏంటి బేసికలీ? సో ప్లేరైట్ మనకి టెస్ట్ అనే ఒక ఫంక్షన్ ఇస్తుంది. ఆ ఫంక్షన్లో మనకి కావాల్సిన టెస్ట్లన్నీ మనం రాసుకోవచ్చు, మన యాక్షన్స్ అన్నీ రాసుకోవచ్చు. అట్లానే ప్లేరైట్ మనకి ఎక్స్పెక్ట్ అని ఇంకొక ఫంక్షన్ ఇస్తుంది. దాన్ని యూస్ చేసి మనం ఏ కైండ్ ఆఫ్ అసర్షన్స్ అన్నా చేయొచ్చు మనం ఐడియల్గా. ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనకి ఇది అయిన తర్వాత ఇక్కడ మనకున్న ఒక సింటాక్స్ ఏం చెప్పారంటే, ఎంత అయిన తర్వాత టెస్ట్ ఓపెన్ బ్రేసెస్ దానికి టైటిల్ ఇచ్చి అనానిమస్ యారో ఫంక్షన్ పెడితే సరిపోతుంది అన్నారు. సో లెట్ us క్రియేటెడ్. సో హియర్ టెస్ట్ అండ్ ఇక్కడ దీనికి నేమ్ మై ఫస్ట్ టెస్ట్ అని ఇచ్చాను నేను. అండ్ దాని తర్వాత ఇక్కడ వాళ్ళు నాకు చెప్పింది అనానిమస్ యారో ఫంక్షన్ అన్నారు. యాజ్ పర్ దట్ పర్టికులర్ సింటాక్స్ అనానిమస్ యారో ఫంక్షన్ని నేను డిఫైన్ చేసేసాను వితౌట్ ఎనీ నేమ్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సి ఇట్లా ఒక టెస్ట్ మీకు క్రియేట్ అయిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అయినా సరే మనకి జరగాల్సింది ఏంటి? ఒక టెస్ట్లో మనకు ఉండేది అప్లికేషన్ లాంచ్ చేయడం, అప్లికేషన్తో ఎలిమెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసర్షన్స్ చేయడం, ఇవన్నీ చేయాలి మనకి, అంతే కదా. ఇప్పుడు ఈ ప్లే రైట్లో మనకి యాక్షన్స్ అన్నది ఎలా జరుగుతుంది అంటే, ప్లే రైట్ అన్నది బై డిఫాల్ట్గా కొన్ని సెట్ ఆఫ్ ఫిక్సర్స్ని మనకి ఇస్తుంది. ఒక్కొక్క ఫిక్సరు ఒక్కొక్క సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నవి మనకి పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మన వెబ్ అప్లికేషన్ పర్స్పెక్టివ్లో మనం బ్రౌజర్తో వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడం కోసం మనకి ప్లే రైట్ ఆఫర్ చేసిన ఫిక్సర్ పేజ్ ఫిక్సర్ అన్నమాట. ఓకే, సో మనం ఈ పేజ్ ఫిక్సర్ని వాడుకోవాలి. ఎట్లా వాడతాం ఈ పేజ్ ఫిక్సర్ని? సో ఈ బ్రాకెట్ లోపల పేజ్ అని రాసిన అంటే నేను ఈ పేజ్ ఫిక్సర్ని యూజ్ చేసుకుంటున్నా. ఎప్పుడైతే పేజ్ ఫిక్సర్లోని యూజ్ చేసుకుంటున్నానో పేజ్ డాట్, నేను ఏదైనా ఒక అప్లికేషన్ని కనుక ఓపెన్ చేయాలి అంటే గో టు అన్న కమాండ్ని నేను యూజ్ చేయొచ్చండి. ఓకే, గో టు అన్న కమాండ్ని నేను వాడి ఆటోమేటికల్లీ అది ఆ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తుంది. బాగానే ఉంది, విచ్ ఈస్ అ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు ఈ గో టు అన్న కమాండ్ మీద నేను మౌస్ ఓవర్ చేస్తానండి, ఇది ప్రామిస్ని రిటర్న్ చేస్తుందండి. రైట్. సో ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ప్రామిస్ అంటే ఏంటి? ఎందుకు ఈ ప్రామిస్ మనకి ఇక్కడ వచ్చింది? సో జనరల్గా ప్రామిస్ అన్నది ఏంటి అంటే, జావా స్క్రిప్ట్ మెథడ్ ఐడియల్గా ఆ కమాండ్ యొక్క ఎగ్జిక్యూషన్ రిజల్ట్ అది పాసా ఫెయిలా అన్నది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, రిటర్న్ చేస్తుంది, బాగానే ఉంది. ఈ ప్రామిస్ని యూస్ చేస్తూ మనం వర్క్ చేయాలి అంటే మన ప్లే రైట్ కోడ్లో మ్యాండేటరీగా ఎవైట్ ఉండాలి. సో ఇక్కడ ఒక థంబ్ రూల్ ఏంది అంటే, ఏదైతే నీకు కమాండ్ ప్రామిస్ ఇస్తుందో దానికి మ్యాండేటరీ ఎవైట్ యూస్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఎవైట్ యూస్ చేసావో ఆ టెస్ట్ మొత్తాన్ని కూడా యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ యాన్ ఎసింక్రోనస్ టెస్ట్ మాట, ఆర్ ఎసింక్రోనస్ ఫంక్షన్. అంటే ప్రామిస్ ఉంది అంటే ఎసింక్ ఎవైట్ ఈ రెండు కావాల్సిందే. ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్, సురేంద్ర ఎసింక్ అంటే ఏంటి, ఎవైట్ అంటే ఏంటి, అసలు ఇది ఏం జరుగుతుంది? సో సింపుల్ అండి. ఇప్పుడు మన దగ్గర ప్లే రైట్ ఉంది. ప్లే రైట్ వెళ్ళి బ్రౌజర్తో యాక్షన్స్ జరపాలి అంటే వేరియస్ యాక్షన్స్ అంటే లైక్ అప్లికేషన్ ఓపెన్ చేయడము, బ్రౌజర్లో ఉన్న ఎలిమెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆ ఎలిమెంట్ అక్కడ వచ్చిందా లేదా అన్నది చెక్ చేయడం కానీ, ఇవన్నీ ఎసింక్రోనస్ ఆపరేషన్స్. ఇలాంటి ఆపరేషన్స్ అన్నిటిని ప్రేరైట్ పర్ఫామ్ చేయాలి అంటే ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ప్రామిస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది అంటే కనుక, నేను ఈ పర్టికులర్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేశాను, పాస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నది మనకు ప్రామిస్ ఇస్తుంది. ప్రామిస్ మనకు వచ్చింది అంటే ఎవైట్ ఖచ్చితంగా ఉండాలి. ఎవైట్ని మనం వాడేవంటే ఫంక్షన్ ఎసింక్ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో ఇప్పుడు మనకు వచ్చే ఇంకొక డౌట్ ఏంటి అంటే, సో సురేంద్ర ఇప్పుడు నువ్వు చెప్పావు ప్రామిస్ వచ్చింది కాబట్టి ఎసింక్ ఎవైట్ అన్ని పెట్టావు. ఫర్ సపోజ్ ఈ కమాండ్ మీద ఎట్లా నేను మౌస్ ఓవర్ చెప్పాను కాబట్టి ప్రామిస్ వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఇట్లా మౌస్ ఓవర్ చేసిన కమాండ్కి ప్రామిస్ రాకపోతే యూ నో నీడ్ టు యాడ్ ఎ వెయిట్ ఫర్ దట్ పర్టికులర్ వన్. దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ అనదర్ థింగ్, సో సురేంద్ర ఇప్పుడు నువ్వు ఎసింక్ ఎవైట్ యాడ్
యాడ్ చేయాలన్నాం. నేను యాడ్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇన్ జనరల్‌గా యాడ్ చేయకపోతే ఏం జరుగుతది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేశాను. బ్రౌజర్‌లో ఉన్న ఎలిమెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వమని నేను ఒక ప్రోగ్రామ్ రాసి ప్లే బటన్ కొట్టా. అప్పుడు ఏమవుతది? అప్లికేషన్ లోడ్ అయ్యే లోపే ఎలిమెంట్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తది. సో, ఇట్లా ఒకదానికి డిపెండెన్సీ లేకుండా అన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మన స్క్రిప్ట్ పోతది కాబట్టి ఖచ్చితంగా ఏ కమాండ్స్ అయితే ప్రామిసెస్ ఇస్తున్నాయో అవైట్ అంటాం. అప్పుడు ఏం చేస్తది? ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని రిజల్ట్ వచ్చేంత వరకు అవైట్ మీ ఎగ్జిక్యూషన్ ఆపుతది. అవైట్ వచ్చిన తర్వాత రిజల్ట్ పాస్ అయితే నెక్స్ట్ కమాండ్‌కి వెళ్తది. ఫెయిల్ అయితే ఎగ్జిక్యూషన్‌ని టెర్మినేట్ చేస్తదనమాట. ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. సో, ఇప్పుడు మనం దీనికి చేయాల్సింది అవైట్ అన్నది మీ కమాండ్‌కి యాడ్ చేయాలి. అవైట్ అన్నది మీ కమాండ్‌కి యాడ్ అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా మీ ఫంక్షన్ అన్నది ఎసింక్రోనస్ ఫంక్షన్ అవ్వాలి. అయిపోయింది. ఇప్పుడు ఈ టెస్ట్ పక్కనే నాకు ప్లే బటన్ ఉంది. వీఎస్ కోడ్ ఎక్స్‌టెన్షన్ వల్ల నేను దాన్ని క్లిక్ చేస్తే నేను క్రియేట్ చేసిన టెస్ట్‌తో ఇదిగో ఒక బ్రౌజర్ లాంచ్ అయ్యి సాస్ డెమోని సక్సెస్‌ఫుల్‌గా ఓపెన్ చేసింది. ఓకే. ఇది దీని యొక్క కంప్లీట్ కాన్సెప్ట్. మూవింగ్ అహెడ్ మనము ఇండివిడ్యువల్ కమాండ్స్ గురించి ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్క సిగ్నిఫికెన్సెస్ గురించి చదువుకుంటాం. బట్ మనం ఒక టెస్ట్‌ని ఎట్లా క్రియేట్ చేయాలి? దాంట్లో ఉండే ఫ్లో ఏంటి అన్నది దిస్ ఈస్ వాట్ ద అల్టిమేట్ చంక్ అండి. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you.